అన్నా నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికా? నిన్నే పోయి వచ్చినావు కదా. అదే మీకు చెప్పిపోదామని వచ్చిన. మళ్ళీ రాను, ఇంటికానే ఉంటా. ఏమైందిరా? ఎవరైనా ఏమైనా అన్నారా? నన్ను ఎవరు ఏమంటారన్నా, నాకు నేనే వెళ్ళిపోతున్నా. మా అమ్మకు ప్రాణం బాగాలేదు, మంచం పట్టింది. తను చూసుకునేటోళ్ళు కూడా ఎవరు లేరు. అమ్మని చూసుకోవడానికి నేను వేరే ఏర్పాటైతేనే చేస్తా, సరేనా? మనం చూసినట్టు మంది చూస్తారా అన్న? నేనే చూసుకుంటా. అందుకే లొంగిపోదాం అనుకుంటున్నా. లొంగిపోతావా? అవన్నా లొంగిపోతా. మా మరదలు కూడా పెద్ద మనిషి అయింది. దాన్ని లగ్గం చేసుకుని మా అమ్మని చూసుకుంటే ఇంటికానే ఉంటా. పిచ్చోడా, లొంగిపోతే మాత్రం వాళ్ళు నిన్ను హాయిగా బతకనిస్తారు అనుకున్నావా? ఎందుకు బతకనియారన్నా? ఎంతమంది లొంగిపోతలేరు, వాళ్ళందరినీ చంపేస్తురా. అందరు వేరు నువ్వేర్రా. నీకు దళ సభ్యుడి నుంచి నా దాకా అందరితోనూ డైరెక్ట్ గా పరిచయాలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. ఆ రహస్యాల కోసం నిన్ను చిత్రహింసలు పెడతారు. నా నాలుగు కోసిన ఇక్కడ విషయాలు వాళ్ళకి చెప్పా. నువ్వు చెప్పవరా, వాళ్ళు చెప్పిస్తారు. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి, వాళ్ళ హింసల్ని తట్టుకోలేవు. 19 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా చిన్నోందన్నా. అయినా నేను వచ్చి 3 ఏళ్ళు అయింది. ఇంకెన్ని రోజులు ఉండాలన్నా? నేను జిందయ్య అంతా మీలాగి అడవులకు గుజరాయించాలన్నా? నాతో కాదు, నేను పోతా. ఎవరి సంగతి వాడే చూసుకుంటే మరి జనాల బాధలు ఎవడు చూస్తాడరా? ఎవడేస్తే వానికి పడేలి పని. నువ్వెంత చెప్పినా వాడు. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే ఎవడేం చేయనట్టు మాట్లాడతాడు. నేనేం పని చేయలేదా? చేసిన కాడికి చేసిన చాలు. ఏ జీవితాంతా మంది కోసమే బతకలనా? మా అమ్మని ఎవడు చూస్తాడు, మా మరదల్ని ఎవడు చూస్తాడు? మాట్లాడితే మరదలంటావేందిరా? సరే, నీ మరదల్ని ఇక్కడికే పిలిపిస్తా. ఇక్కడనే మీ పెళ్లి కూడా చేస్తా. అంటే నేను ఒక్కొని చేసిన చాలదని నా పెళ్ళం, నాకు పుట్టే పొరగాళ్ళు అందరం అడవులు పట్టుకొని తిరగాలనా? మస్తు చెప్తావనా? అసలు నాకు తెలియక అడుగుతున్నా. మంది కోసం మనం ఎందుకు తిరగాలి? ఏమంది వానికి చేత కదా? ఏమైనా బాధలు వాడు తీర్చుకోకపోతే వాడు బతికి మందికి ఏం చేస్తాడన్నా? అసలు పనికిరాని సోంబేరియాల కోసం నా జిందగీ బర్బాద్ చేసుకోవాలన్నా? నాతో కాదు, నేను వెళ్ళిపోతా. శంకర్ అన్నకి చెప్తే పోనేడని చెప్పలే. పిస్తోల్ అర్నాకకి ఇచ్చిన. పార్టీకి సంబంధించిన కూడా నా దగ్గర ఏం లేవు. లొంగిపోయినాక కూడా నేను ఎవరి గురించి ఏం చెప్పా. వీలైతే నా గంకురా. ఇట్లా చెప్తున్నాను, ఏమనుకోకన్నా. మనం ఈ అడవుల పంట తిరుగుడు వేస్ట్. ఈ త్యాగాలన్నీ బేకార్. నా మాట నువ్వు కూడా లొంగిపో. చెప్పేది చెప్పిన తర్వాత మీ ఇష్టం. పోతానా? పెద్దన్నా, వీడు పోలీసులు చేతులు పెడితే వాన వాన వెల్లువ